ప్రైజ్ లార్డ్. మీరు సువార్త ప్రకటించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సువార్త ప్రకటించడం మన జన్మ హక్కు అండ్ ఇట్స్ గ్రేట్ కమిషన్ ఫ్రమ్ గాడ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ డూ ఇట్. అంతేకాదు భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు గనక ఎవరైనా ఎక్కడైనా భారతదేశంలో సువార్త ప్రకటించుకోవచ్చు. భయపడకుండా మనము ఎవరు వద్దన్నా కాదన్నా సువార్త ప్రకటించుదాం. సువార్త ప్రకటించే వారు చేయాల్సినది రూల్ నెంబర్ 1, మీరు ఒక్కరే వెళ్ళకూడదు, మీరు టీంతో పాటు ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలని కోరుతూ ఉంటున్నాను. రూల్ నెంబర్ 2, మీరు ఎవరిని ఏ మత విశ్వాసాలని కించపరిచేటట్లుగా మీరు మాట్లాడకూడదు. రూల్ నెంబర్ 3, మీరు భయపడే వ్యక్తులైతే ఇంట్లోనే కూర్చోండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళకండి. నేటి దినాల్లో సువార్త ప్రకటించడం ఒక ఛాలెంజ్ గా మారిపోయింది. ఎందుకంటే మతోన్మాదులు రెచ్చిపోతూ మన మీదకి వస్తూ ఉంటున్నారు. వారు పనిపాట లేని వారే అటువంటి పనులు చేస్తారని మనకు తెలుసు. అయినా వస్తున్నారు గనక వచ్చినప్పుడు వారు మనని పర్మిషన్ ఉందా అని అడుగుతారు. పర్మిషన్ ఉందా అని అడిగినప్పుడు మనం తిరిగి ప్రశ్నించాలి. నువ్వెవరు నన్ను అడగటానికి? నీకు పర్మిషన్ ఉందా అని మనం తిరిగి ప్రశ్నించాలి. ఎందుకంటే ఈజ్ నాట్ అన్ గవర్నమెంట్ సర్వెంట్. వారు మనని అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు లేదు. అట్ ద సేమ్ టైం వారికి తెలియపరచండి ఏంటంటే ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కని ఆర్టికల్ 25 ప్రకారము ఎవరి మత ప్రచారాన్ని వారు చేసుకునే ఒక హక్కు రాజ్యాంగం కల్పించిందని వారికి మీరు తెలియపరచండి. అట్ ద సేమ్ టైం దీన్ని మీరు క్యారీ చేయండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీకు అమెజాన్ లో దొరుకుతూ ఉంటుంది, అందుబాటులో ఉంది కనుక దీన్ని క్యారీ చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. అలాగే సువార్త ప్రకటించడానికి పర్మిషన్ అవసరం లేదన్న విషయం కూడా వారికి మీరు తెలియపరచాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. అయినా కూడా వారు అలాగనే గొడవ చేస్తుంటే దయచేసి మీరు మీ టీంలో ఎవరైనా వీడియో రికార్డ్ చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. మనని దూషించిన, మన దేవుని తిట్టిన, కించపరిచినట్టు మాట్లాడినా, మీ మీద దాడి చేసిన ప్రూఫ్లు ఉండాలి గనక పోలీస్ కేసు పెట్టడానికి వీడియో రికార్డింగ్ కంపల్సరీ. అట్ ద సేమ్ టైం వాళ్ళు భయపెట్టి ఇంకా 10 మంది 20 మంది వచ్చి మిమ్మల్ని భయపెట్టి బెదిరించి జై శ్రీరామ్ అనండి, బొట్టు పెట్టుకోండి, బైబిల్ చించివేయండి, బైబిల్ని తన్నండి అనే మాటలు మాట్లాడి మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు అటువంటి పిచ్చి పనులు మీరు చేయకూడదు. మరలా చెబుతున్నాను, మీరు అలా భయపడే వ్యక్తులైతే దయచేసి రోడ్డు ఎక్కకండి, ఇంట్లోనే కూర్చోండి. సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. మీకు దమ్ముంది, ధైర్యం ఉంది, సువార్త ప్రకటిస్తాము అంటేనే మీరు వెళ్ళండి. అవసరమైతే తన్నులు తినండి, అవసరమైతే చచ్చిపోండి, కానీ అటువంటి పిచ్చి పనులు చేయకండి. క్రైస్తవుల పరువు తీయకండి, దేవునికి అవమానకరంగా జీవించకండి. లాస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అలాగనే గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రావాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. సో ఇవి సూచనలు, సలహాలు మీరు పాటించాలని, సువార్త మీరు సేఫ్ గా ప్రకటించాలని కోరుతూ ఉంటున్నాను. గాడ్ బి విత్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.